శ్రీమాత్రే నమః. ఇదైతే ముమ్మడివరం మండలం సిహెచ్ కున్నేపల్లి గ్రామం అనమాట. సత్యంతల్లి తీర్థం చాలా బాగా జరుగుద్ది మా సైడు. నేను ఆల్రెడీ దీనికోసం వీడియో కూడా అప్లోడ్ చేశాను. మందుగల్పు వీడియో, బాణసంచ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఈ వీడియోలో అయితే అమ్మవారి తీర్థం మొత్తం చాలా గ్రాండ్గా జరుగుతుందండి. తీర్థం అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ బాగా 50వ సంవత్సరం అని స్వర్ణోత్సవాల కోసం చాలా బాగా చేశారు. ఇంకా అమ్మవారు చాలా అందంగా ఉంటారండి. మనిషి కూర్చున్నట్టు ఉంటుంది అమ్మవారు గర్భగుడిలో. సత్యంతల్లి అమ్మవారు మాకేంటంటే సత్యంతల్లి ఖచ్చితంగా కుండతో తీర్థం చేస్తారనమాట. ఆ తీర్థం అవుతుంది. దాంతోపాటుగా ఏంటంటే ప్రోగ్రామ్స్ మాత్రం చాలా ఎక్కువ పెట్టారు ఈసారి. మొత్తం అమ్మని నిలబెట్టిన దగ్గర నుంచి సాగనంపే వరకు 3000 మంది కళాకారులతో 50,000 మందికి పైనే భోజనాలు పెట్టేశారు అనేసి సార్ చెప్తున్నారు. 50వ సంవత్సరం అని చాలా ఇదిగా చేశారనమాట అమ్మకి ఈసారి. దానికోసం సంబంధించిన వీడియో తీశానమాట. అదిగో అది సత్యంతల్లి కొండ. అది నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరుగుతారు. ఇది పంబలోడు చేటలో ఏమో కోడిగుడ్లు ఎత్తారు పంబలోడికి. తర్వాత ఏంటంటే ఒంటికి మేక చర్మాన్ని కట్టుకుని సత్తమ్మ ఊరంతా తిరుగుతుంది అనమాట. అలా తిరుగుతుంది ఏంటంటే అమ్మ వెళ్ళినప్పుడు శ్మశానం దగ్గరికి వెళ్ళిపోద్ది. వెళ్ళినప్పుడు శ్మశానంలో కుండ కప్పెట్టేసి వస్తారనమాట. ఈ మేకతో పాటు కొన్ని గాల్లో కనిపించని, కంటికి కనిపించని దెయ్యాలు, శక్తులు ఉంటాయి కదా కొన్ని కొన్ని, అవన్నీ అమ్మతో పాటు శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ దగ్గర ఉండిపోతాయంట సంవత్సరం వరకు. మళ్ళీ పొలిమేరలు దాటి రావంటాయి. అదో నమ్మకం. అదే అమ్మని శ్మశానంలో దింపేసి వస్తారనమాట. జాతర అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు అన్న సమారాధన మధ్యాహ్నం మార్నింగ్ 9:30 నుంచి సాయంత్రం 9 వరకు 10 వరకు ఇంకా అలా జరుగుతూనే ఉంటుంది అన్న సంతర్పణ అమ్మకి. చాలా బాగా ఇదిగా చేస్తారనమాట మా సైడ్. ఇక్కడ గున్నేపల్లి సత్యం తీర్థం అంటే అసలు వచ్చిన జనం 1,00,000 మంది ఉంటారంట తీర్థానికి హాజరైన వాళ్ళు. కానీ భోజనాలు మాత్రం 50,000 మందికి పైనే పెట్టారంటున్నారు ఈసారి. చాలా బాగా జరిగింది. మొత్తం ఇంకా సింగర్స్ ఏంటి, సినిమా ఆర్కెస్ట్రా సింగర్స్ కానివ్వండి, ఇవి మొత్తం అన్నీ కలిపి దగ్గరలో 3,000 మంది కళాకారులతో అమ్మకి ఈ సంవత్సరం జాతర చేశారంట. అమ్మ దగ్గరికి మాత్రం గుళ్ళోకి అయితే నాకు వెళ్ళడానికి అవ్వలేదు. అసలు ఖాళీ ఉండదన్నమాట. చాలా పెద్ద లైన్లు ఉంటాయి. ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళడానికి కుదరలేదు. వెళ్ళక నేను ఏం చేశానంటే ఇంకా అమ్మకి బయట నుంచి ముందు రోజే దండం పెట్టేసుకున్నాను అమ్మకి. కానీ ఏంటంటే బయట నుంచి దండం పెట్టుకున్న అమ్మకి ఇంకా తీర్థం మొత్తం తిరిగాము. తీర్థం మొత్తం తిరగడానికి నాకు దగ్గరలో 2 గంటలు పట్టింది. అంత రష్గా ఉంటుందన్నమాట. అస్సలు ఖాళీ ఉండదు. తీర్థంలో అన్ని ప్రోగ్రామ్స్లో నాకు బాగా నచ్చినవి, హైలైట్ అయిన ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను. మొత్తం తీసిన వీడియోస్ అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కూడా అవకాశం దొరికినట్లయితే ఎప్పుడైనా అమ్మ దర్శనానికి వెళ్ళండి.